సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు కూడా గోల్డ్ రేట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, రేపటికి తగ్గుతుందా పెరుగుతుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను కూడా నా వైపు నుంచి ఒక పెద్ద ఫ్యామిలీ అని చెప్పాలి. దాదాపు 10 కోట్ల మంది మన ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇన్ఫ్యాక్ట్ గత 2 years నుంచి కూడా మనం చేస్తున్న ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ను అందరూ ఆదరిస్తున్నారు. అఫ్కోర్స్ మీరు మమ్మల్ని నేర్పిస్తున్నారు, మాకు మా తప్పులు కూడా చెప్తున్నారు, ఏదన్నా ఉంటే క్లారిటీ అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ జర్నీ. ఊరికైనా 10 ఏళ్ళు పూర్తి అవ్వాల. సుమన్ టీవీ ఈజ్ అ బెహమౌత్ అనమాట. ఒక మీడియాలోనే, డిజిటల్ మీడియాలోనే ప్రతి ఫ్యామిలీలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా సుమన్ టీవీ గైడ్ చేస్తూ వచ్చింది. అండ్ స్పెషల్లీ మన గోల్డ్ వీడియోస్ అయితే చాలామందికి చాలా నాలెడ్జ్ ఇస్తుంది. అండ్ మీ ఆశీర్వాదం కానివ్వండి, మీ తోడు కానివ్వండి, ఇలాగే ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈరోజు నేను బిగిన్ చేస్తాను. సో ఇట్స్ అ గ్రేట్ డే, చాలా మెమొరబుల్ డే మన కోసము. అండ్ ఈ రోజున చాలా గర్వంగా ఉంది. మా ఫ్యామిలీ అందరి మెంబర్స్ ఎవరైతే ఉంటారో, అంటే సుమన్ టీవీ ఈజ్ అ హ్యూజ్ ఫ్యామిలీ కాబట్టి, సో ఈ సెలబ్రేషన్లో భాగంగా అసలు మూడు ఎక్కడో ఉంది. బట్ ఎస్, ఇది చాలా మా డ్యూటీ, ఇంపార్టెంట్ డ్యూటీ కాబట్టి ఈ డ్యూటీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ గోల్డ్ గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తా. అయితే జరిగింది ఏంటంటే 3 days బ్యాక్ వరకు గోల్డ్ అయితే బాగా ఫాల్లో ఉండింది శిరీష. 95,000 వరకు రావడం జరిగింది. అండ్ 90 చాలా దగ్గరలో ఉంది, అదిగో వచ్చేస్తుందిలే అనే వరకల్లా సడన్గా దెర్ వాజ్ అ స్మాల్ కైండ్ ఆఫ్ అ బైఅవుట్ అనమాట. అంటే దాదాపు 7,000 రూపీస్ ఆల్ టైమ్ హై నుంచి పడిన తర్వాత అక్కడ నుంచి ఒక 3,000 రూపీస్ కాసంతా ఒక చిన్న ర్యాలీ రావడం జరిగింది. 97,500 ఆ రేంజెస్ వరకు వెళ్ళడం జరిగింది. 98,000 దరిదాపుల్లోకి వెళ్ళంగా ట్రై చేసింది, కానీ అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే ఇది ఎందుకు జరిగింది? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దస్. స్టాక్ మార్కెట్లో కానివ్వండి, కమోడిటీ మార్కెట్స్లో కానివ్వండి, ఫ్యూచర్స్లో మీకు RSI అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఓకేనా? సో రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ నేను ఏం చేయబోతున్నానంటే మీ అందరి కోసము ఒక స్పెషల్ ఎపిసోడ్స్ కూడా సిరీస్ చేయబోతున్నాను. ఒక 5 different ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. డైలీ అప్డేటెడ్ వీడియో కాకుండా మీరు టెక్నికల్ అనాలిసిస్లో కూడా కొంత బాగా నేర్చుకునే అవకాశాలు కల్పించే ఆ ఎపిసోడ్ మాత్రం మేము మిస్ అవ్వకండి. ఐ థింక్ బిట్వీన్ 10th and 14th July వరకు యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ కంటెంట్. సో దీన్ని నేను ప్రిపేర్ చేసి మీ అందరి కోసం రెడీ చేస్తాను. ఇందులో ఏంటంటే RSI ఏం చేస్తుందంటే శిరీష, మీకు డైలీ బేసిస్లో ప్రతి నిమిషాన బంగారం పెరగడం అండ్ పడిపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్స్ మార్కెట్లో. అయితే ఏం జరిగిందంటే గత వారం అంతా, అంటే ఒక 10 days బ్యాక్ మనం చార్ట్ తీసుకుంటే అక్కడ బాగా ఎక్కువగా పడిపోయింది అనమాట గోల్డ్. దానివల్ల ఏం జరిగిందంటే మీకు డైలీ, వీక్లీ అండ్ మంత్లీ అని చెప్పేసి డిఫరెంట్ డ్యూరేషన్స్ ఉంటాయన్నమాట, ఇంటర్వల్స్. అందులో నుంచి బాగా పడిపోవడం వల్ల షార్ట్ టర్మ్లో ఏం జరిగిందంటే బాగా ఓవర్ సోల్డ్ అయిపోయింది బంగారం. ఓవర్ సోల్డ్ అయిపోవడం వల్ల ఏం జరిగిందంటే కింద నుంచి కొంత వాల్యూ బయింగ్ అంటూ వచ్చిందనమాట. సో అక్కడ ఏం జరిగింది అంటే షార్ట్స్ అందరూ కూడా క్లోజ్ చేసుకుని పొజిషన్స్ అన్ని కూడా అక్కడ నుంచి స్క్వేర్ ఆఫ్ చేసిన తర్వాత లాంగ్కి వెళ్ళిపోయారు. కాస్ అంతా ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది కాబట్టి. అయితే ఏం జరిగిందంటే గత 3 రోజుల నుంచి కాస్తంత బంగారం పెరగడం వల్ల అది ఇప్పుడు ఓవర్ బాడ్ జోన్లోకి వచ్చింది. ఓవర్ బాడ్ జోన్లోకి రాగానే ఇక్కడ కాస్తంత సెల్లింగ్ అంటే కనపడుతుంది. అది ఎగ్జాక్ట్లీ మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చార్ట్లో. బట్ బిఫోర్ దాట్ లెట్స్ వాచ్ ది స్పాట్ ప్రైస్. సో స్పాట్ రేట్లో చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ నిన్న 98.40 ఉండింది, ఇవాళ 98.41. ఇట్ హాస్ గాన్ అప్ బై జస్ట్ 1 rupee. సో రేర్ ఫెనోమెనా చూస్తామా మనం ఇవాళ? లెట్స్ సీ. ఓకే, 9,020 నిన్న ఉండింది 22 క్యారెట్ గోల్డ్, అండ్ 9,021 ఇవాళ. సో అగైన్ 1 rupee. సో లెట్స్ కీప్ ఆర్ ఫింగర్స్ క్రాస్డ్. 18 క్యారెట్ గోల్డ్ చూద్దాం. సో ఎస్, ఇది కూడా రేర్ ఫినామినా అని చెప్పచ్చు. 7,380 నిన్న, అండ్ ఇవాళ 7,381, గాన్ అప్ బై 1 rupee. లెట్స్ వాచ్ అవుట్ టుమారో ఎలా ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది అన్న సినిమా మనకి ఇక్కడ ఈ రోజే తెలిసిపోతుంది. ఎందుకంటే సపోర్ట్ 1 నుంచి 3, రెసిస్టెన్స్ 1 నుంచి 3 వరకు ఉంటాయి కదా, అందులో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో లెట్స్ గో. ఇప్పుడు గోల్డ్ ఇవాళ మీరు ఇంట్రాడేలో చూసుకుంటే 97,300లో కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే లో 97,134 ఉంది. సో 329 ఇస్ ద డేస్ హై ఇవాళ. అయితే 97,329 డేస్ హై అంటే 97,777 దాటాలి.
సో దాటకపోతే ఏం జరుగుతుంది? ఇందాక మనం అనుకున్నట్టుగా RSI టూల్ వల్ల ఏమవుతుందంటే ఓవర్ బాట్ జోన్ లో ఉంది కాబట్టి గోల్డ్ మీకు కింద పడిపోయేసి సపోర్ట్ 1కి వస్తుంది, విచ్ ఇస్ 96,598. అలాగే రెసిస్టెన్స్ 2 చూసుకుంటే ఒకవేళ రెసిస్టెన్స్ 1 దాటితే 98,430, రెసిస్టెన్స్ 3 98,956 ఉందన్నమాట. సో గోల్డ్ ఇప్పట్లో ₹1,00,000 దాటేలాగైతే కనబడటం లేదు. కొంచెం అంతా మనకు ఆ ఓవర్ బాట్ జోన్ లో ఉండడం వల్ల గోల్డ్ ఏంటంటే కాసంతా రిట్రాక్ట్ చేసి కిందికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో మనకు సపోర్ట్ 2 96,072 అండ్ 95,419 వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి రికమెండేషన్ కావు, యాజ్ డైలీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి ఈ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకేనా? నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ది చార్ట్స్. ఇక్కడ మీకు చూపిస్తాను ఎందుకు మార్కెట్లో ఆ కైండ్ ఆఫ్ అ టూల్ వల్ల ఆ ఓవర్ బాట్ జోన్, ఓవర్ సోల్డ్ జోన్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే నిన్నటి హై 5 మినిట్స్ చార్ట్ లో 1st of July రోజున సాయంత్రం 6:20 మీకు ఆ ముహూర్తం అనే టైం మనం ఎప్పుడు సజెస్ట్ చేస్తాం కదా, సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో. సో ఆ టైంలోనే మీకు 97,650 వరకు రావడం జరిగింది. సో నిన్నటి క్రియేట్ చేసిన ఈ హైని దాటడానికి పూర్తి ప్రయత్నం అనేది బంగారం చేయడానికి ఇవాళ చూస్తుంది. కానీ జరిగింది ఏంటంటే ఇక్కడ మనం ఇదే 5 మినిట్స్ లో ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ మళ్ళీ గోల్డ్ ఇస్ ట్రైంగ్ టు గో అప్వర్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. కానీ ఇంకొక రెసిస్టెన్స్ మీరు చూడకపోతే ఇక్కడ గమనించాలి శిరీష, అండ్ దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెన్. సో ఇది నేను డ్రా చేసిన మీకు ఇంకొక హారిజాంటల్ లైన్, ఇది దాటితేనే మీకు అప్ సైడ్ లో ఉన్నంత వరకు అయితే గోల్డ్ మీకు 98,000-99,000 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అదర్వైజ్ ఓవర్ బాట్ జోన్ లో ఉంది కాబట్టి అక్కడ నుంచి సెల్లింగ్ మాత్రం చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ టుడే ఈవినింగ్ 5 o'clock కి మీకు బులియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చేమో. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్, ఎందుకంటే మార్కెట్స్ ఓపెన్ అవ్వంత వరకు మనం ఏం చెప్పలేం. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.